అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ప్రతి ఒక్కరికి తెలుసు ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో. హామీ ఇచ్చి ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజలని ఏ విధంగా వెన్నుపోటు పొడిచిందో అందరూ తెలుసు. ఈ రోజుకి ఈ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచి 2 సంవత్సరాలు అవుతోంది. విద్యార్థులను, వ్యాపారస్తులను, ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసి ఏ విధంగా వెన్నుపోటు పడతారో మనం అంతా కూడా చూసాం. ముఖ్యంగా నిరుద్యోగ యువతని ఏ విధంగా మోసం చేశారో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే డిఎస్సి కండక్ట్ చేశారు. అదే గతంలో ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. ఎక్కడ కూడా అవినీతి జరగకుండా నిష్పక్షపాతంగా ఎగ్జామ్ ద్వారా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఈరోజు డిఎస్సిలో 16 ఉద్యోగాలు ఇస్తుంటే 100 అవకతవకలు. ఏ విధంగా మోసం చేశారో విద్యార్థులు అందరూ కూడా గుర్తించాల్సిన ఆవశ్యకత ఉంది. స్పోర్ట్స్ కోటాని గోల్డ్ మెడల్ వచ్చిన అతనికి ఉద్యోగం ఇవ్వకుండా మామూలుగా కాన్స్టిట్యుయెన్సీగా పోటీగా పాల్గొన్న ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఉద్యోగాలు కూడా ఇచ్చి ఎవరైతే నేషనల్ ఎవరు, ఇంటర్నేషనల్ ఎవరు వాటిలో పార్టిసిపేట్ చేశారో వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా వెనక్కి పంపిన దురస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదే కాదు, ఈ డిఎస్సి ఎగ్జామ్లో దాన్ని కండక్ట్ చేసేదానికి ఒక అతన్ని పెడతాడు. పెట్టడమే కాదు, ఆయన ఆధ్వర్యంలో ఈ ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి. అదేవిధంగా ఆయన ఆధ్వర్యంలోనే ఆయన కూడా ఈ ఎగ్జామ్స్ రాయటం జరిగింది. రాయడమే కాదు, అతనికి కూడా వచ్చిందంటే ఏ విధంగా పేపర్స్ లీక్ చేసుకున్నాడో, ఏ విధంగా రాసుకున్నాడో ఇవన్నీ కూడా అర్థమవుతున్నాయి ఇప్పుడు అందరికీ, విద్యార్థులకి. అదే కాదు, ఒక టీచింగ్ పోస్ట్ కావాలంటే ఒక ఆడియో రిలీజ్ అయింది. చెప్తా ఉన్నా, డైరెక్షన్ మార్చుకో కృష్ణారెడ్డి, డైరెక్షన్ మార్చుకో. మా పార్టీ నుంచి ఒక అతన్ని సస్పెండ్ చేసాం, అతను వచ్చేసి ఆ డైరెక్షన్లో కొద్దిగా నడుస్తున్నావు, అది దెబ్బతింటావు నువ్వు అని కూడా నేను చెప్పి అప్పటికి ఇప్పటికి కూడా అవివో మీటింగ్ పెట్టావు. ఇంకా ఏదో భోగోగా పెడతాగంట, కావగా పెడతాగంట, గోగోగా పెడతాగంట, దగదెత్తుగా పెడతాగంట. ఎవరైనా పెడితే మాకేమవుతుంది బా? మా నాయకుడికి నా మీద అభిమానం ఉండగా, నాకు ఆయన మీద నా అభిమానం ఉండగా మమ్మల్ని ఎవరేం చేయగలరు. ఈరోజు ఏదైనా చెయ్యాలంటే ఎక్కడ చూసినా మీ పార్టీ నాయకులు ఏమంటున్నారంటే, అయ్యా ఈయన 2.5 సంవత్సరం ఎమ్మెల్యే, అది కూడా అర్ధ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. అటు దగదెత్తిలో కాగు పెట్టగాడు, అవిలో కాగు పెట్టగాడు. ఒక పెట్టిన ఏదో అత్తగారింటికి అవి పోయేసి కావాల్సిందే. దగదెత్తి పోయేస్తుంటే ఏదైనా 1-2 రోజులు పోయేసి ఆ పమిడి రవికుమార్ చౌదరి ఆడ పోయేసి మజ్జిగ తాగేసి కావాల్సిందే. ఎందుకంటే మజ్జిగ ఆయనకు మంది ఇవ్వడు కాబట్టి వాడు మందిస్తే తాగుతాడు ఆడ. ఆ పార్టీ కాబట్టి చెప్తున్నా, మందు పార్టీ కాబట్టి. అంతేగాని ఆడపోయి నువ్వు పెత్తనం చేసే పరిస్థితి కూడా కనిపించడం లేదు. తర్వాత నీకు నిన్న చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగ్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, పట్టణంలో గుసగుసగైందంటే ఈసారి టికెట్ కూడా లేదని. మీరు ఎన్ని కుతంత్రాలు చేసిన మీద ఎన్ని మీటింగు నీ వాళ్ళు అంటే చూస్తాను నీ కాడ ఉన్నారని చెప్పారు ఇద్దరు,
ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఎవరైతే నీకు డబ్బా కొట్టుతా వేస్తున్నారో వావి అనమాట. అక్కడ మా నుంచి సస్పెండ్ అయిన వ్యక్తికి ఆ డబ్బా కొట్టేది కూడా నీ వావి ఆడ కొట్టేది అందరికీ తెలుసు, ఈ మీడియా అందరి దగ్గర తెలుసు, మీ అందరి దగ్గర తెలుసు. వాళ్ళని పెట్టించి ఎన్ని కాపిచ్చినా, ఏం చేయించినా, ఎంతమందిని బస్సు వేసుకొని నువ్వు వాళ్ళని ఏడ పంపించినా జగన్మోహన్ రెడ్డికి ఒక నమ్మకం అనేది ఉంటుంది. ప్రతాప్ రెడ్డి అంటే వాట్ ఈజ్ వాట్ ప్రతాప్ రెడ్డి అనేది. కాబట్టి నాకైతే భయం లేదు. ఏదైనా ఉంటే ముందు నువ్వు చూసుకో. కావలికి మళ్ళా ఎమ్మెల్యే అవ్వాలని ఆశ కానీ ఉంటే నువ్వు ఆ టికెట్ ఎడ తెచ్చుకోవాలా, నువ్వు నీ వల్ల చనిపోయినా నువ్వు అడ్డంగా నగతానన్నా ఆ కమ్యూనిటీని ఎట్టా మరి నువ్వు సాటిస్ఫై చేయాలా, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఏదో మాట్లాడతాను కదా అనర్ఘంగా అని చంద్రబాబు నాయుడు ముందు మాట్లాడినట్టు మాట్లాడినా చంద్రబాబు నాయుడికి నచ్చగా ఈరోజు నువ్వు మాట్లాడితే మీటింగులో కావలి ప్రజలకు కూడా నచ్చటముగా వాళ్ళకి అర్థమైపోయింది. కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి చాలా కమ్మగా, చాలా చక్కగా ప్రతిపక్షం మీద ఆయన ఏం చేస్తాడనేది చెప్పడు. ఆనాడు విధ్వంసం అంటాడు. జగన్మోహన్ రెడ్డి హయాంలో విధ్వంసం జరిగేది నాయన. ప్రతి ఒక్క ఊళ్ళో స్కూల్స్ కట్టించాం, సచివాలయాలు కట్టించాం, ఆర్బీకే సెంటర్స్ కట్టించాం, హెల్త్ సెంటర్స్ కట్టించాం, చాలా గ్రామాలకి రోడ్డు వేసాం, డ్రైనేజీలు చేశాం. ప్రతి ఒక్క పంచాయతీకి అన్ని పథకాలు ఏవైతే చెప్పాడో జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క పథకాన్ని అందించిన ఘనత మా ముఖ్యమంత్రి ఆనాటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గర్వంగా చెప్పుకుంటాం.